వైసీపీపై బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు రాజకీయ నిరుద్యోగులుగా మిగిలిపోయారన్నారు. తిరుమల ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా వైసీపీ వాళ్ళు మార్చారని విమర్శించారు. రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కొనే ధైర్యం లేక అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. మాజీ టీటీడీ చైర్మన్ భూమన ఏదో ఒక అసత్య ప్రచారం చేస్తూనే ఉంటారన్నారు. పరకామణి చోరీ జరిగితే చెట్టు కింద పంచాయతీ చేశారని, చట్ట పరిధిలోని అంశాలను పరిష్కరించడానికి చూస్తున్నామని అంటున్న భానుప్రకాష్ తో మా ప్రతినిధి సంతోష్ ఫేస్ టు ఫేస్. వ్యవహారం వరకు కూడా ఇక టీటీడీ అయితే కనుక ఏదైతే తిరుమల నుంచి కేర్ ఆఫ్ అడ్రస్గా తాడేపల్లిగా అయితే కనుక వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో దీనిపై మాట్లాడేందుకు టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి ఉన్నారు. మరితో మాట్లాడిద్దాం. సరే, ఏంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా ఇక మద్యం బాటిల్స్ కూడా తాజాగా టీటీడీలో దర్శనమివ్వడం, అంటే కౌస్తుభం దగ్గర వచ్చినటువంటి వ్యవహారం ఇదంతా కూడా తాడేపల్లి కేంద్రంగా జరుగుతుందంటూ కూడా చెప్తా ఉన్నారు. ఎందుకని అలా జరుగుతుంది? అంటే రాజకీయ నిరుద్యోగులుగా మిగిలిపోయినటువంటి వైసీపీ నాయకులు, రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కొనే ధైర్యము దమ్ము లేని వైసీపీ నాయకులు ఈరోజు తిరుమల టార్గెట్ తిరుమలగా వారు పనిచేస్తున్నారు. అసత్య అబద్ధపు ప్రచారాలతో గోశాల నుంచి గోవిందుడి వరకు నిత్యం మా మీద ఆరోపణలు చేస్తున్నారు. మన జరిగినటువంటి సంఘటన కౌస్తుభం దగ్గర మద్యం బాటలు వాళ్లే పెట్టి వాళ్ళ సాక్షికి సంబంధించిన ఫోటోగ్రాఫర్ వైసీపీ నాయకులు దాంట్లో ప్రత్యక్ష పాత్ర ఉందని చెప్పి పోలీస్ శాఖ సాక్ష్యాధారాలతో పాటు అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా వాళ్ళు మేకపోతే గంభీరాన్ని ప్రదర్శిస్తూ మేము తప్పు చేశారు కాబట్టి మీ మీద చర్యలు తీసుకున్నాం. మీ మారిగా ఇండియన్ పోలీస్ సర్వీస్ని పొలిటికల్ సర్వీస్గా మేము మార్చుకోలేదు. ఇండియన్ ఐపీసీ సెక్షన్లు వైసీపీ సెక్షన్గా మేము మార్చుకోలేదు. చట్ట పరిధిలో చట్టరీత్యా ఎవరు తప్పు చేస్తారో వాళ్ళని శిక్షిస్తున్నా. నేను మళ్ళీ చెప్తున్నా, దేశద్రోహం ఎంత తప్పో స్వామి ద్రోహం కూడా అంతే తప్పు, అంతే అపచారం. దాన్ని గుర్తుపెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని వ్యవహరించాలని చెప్పి వైసీపీ నాయకులు హెచ్చరిస్తున్నా. కాదు సార్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూడా వాడు మద్యం సీసాలు అక్కడ వరకు ఎలా తీసుకురాగలిగారంటారు? అంటే రాచమార్గంలో పోయేవారికి రాచమార్గం ఉంటుంది, అడ్డదారులు పోయేవారికి అడ్డదారులు ఉంటాయి. అటవీ ప్రాంతంలో అనేక దారులు ఉన్నాయి కాబట్టి అడ్డదారులు వచ్చి దాన్ని పెట్టారేమో అని చెప్పి మాకు అనుమానాలు ఉన్నాయి. అన్ని వివరాలు తొందరలోనే పూర్తి వివరాలతో స్వామివారి భక్తుల ముందు చట్టం ముందు పెట్టబోతున్నాం. సరే, ఈ పరకామణి కేసు కూడా మీరు గతం నుంచి కూడా అనేక విధాలుగా కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం దానికి సంబంధించి స్టేటస్ ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది? ఇప్పటికే పరకామణి అంశంలో మొన్ననే అత్యున్నత న్యాయస్థాన హైకోర్టు దాంట్లో అధికారులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేశారు. వారి మీద చట్టరీత్యా చర్యలు తీసుకోండి అని చెప్పి సిఈడి అధికారులకి ఏసీబీ అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తొందరలోనే దాంట్లో ఎవరెవరు ఉన్నారో పాతదారులు, సూత్రధారులు, లబ్ధిదారులు అందరూ చట్ట పరిధిలో చట్టరీత్యా పోలీసు అధికారులు చర్యలు తీసుకునే అవకాశం తొందరలోనే ఉంది. ఈ పరకామణి కేసులో కీలకమైనటువంటి అధికారి కూడా ఇక్కడ చనిపోవడం జరుగుతూ ఉంది. అంటే దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్ళిందంటారు? ఖచ్చితంగా దాని మీద కూడా అధికారి మరణించిన వ్యవహారం మీద కూడా కోర్టు స్వయంగా హైకోర్టు పరిధిలోనే మేమే విచారణ చేపడుతున్నాం. పూర్తి వివరాలు మాకు సమర్పించమని చెప్పి రాష్ట్ర హైకోర్టు కూడా అధికారులను ఆదేశించడం జరిగింది.